ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఇలాగ మీతో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువునందు సంతోషిస్తున్నాను. ప్రభువుకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకునేను. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు నీ బిడ్డలమైన మేమంతా నీ మాట వినగోరుచుండగా అందరి హృదయాలు ఎరిగిన దేవా మాతో మాట్లాడి మా దేశమును గూర్చిన భారం మరింత పెరుగుటకు సహాయం చేయండి. నాయనా, నశించిపోతున్న ఆత్మలను గూర్చిన భారం దినదినము అధికమవుటకు సహాయం చేయండి. ఇలాగున ఐక్యతతో చేసే ప్రార్థనకు మీరిస్తున్న జవాబుకై చేయబోతున్న కార్యాలను బట్టి స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దైవజనులారా, మనం చదువుకున్న వాక్యభాగంలో చక్కని శ్రేష్టమైన మాట కనబడుతుంది. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలు చేసుకునేను. ఎప్పుడు అని చూసినట్లయితే మనకు కనబడుతుంది, ఆ దేశ పరిస్థితులు తలకిందులైనప్పుడు, అంతకంతకు నీరసెళ్ళిపోతున్నప్పుడు, ఉన్న వాటిని కోల్పోతున్న పరిస్థితుల్లో దైవజనుడి ద్వారా దేవుడిచ్చిన ఒక చక్కని పిలుపు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు తెలియజేసిన మాటకు వారందరూ చేసిన ప్రార్థన దేవుడు విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు చేసే ఆ కార్యాల గురించి చక్కని మాట మనం చూస్తూ 17వ వచనంలో ఏమంటారంటే, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందరు కదా అని వేడుకొనవలను. ఎలాగూ ప్రార్థన చేయాలో ఇక్కడ చక్కని మాట మనం చూడగలుగుతున్నాం. దైవజనులు చేసే కన్నీటి ప్రార్థన దేశానికి దీవెన. మనం చేసే ప్రతి కన్నీటి ప్రార్థనకు ఖచ్చితంగా విలువ దేవుడిస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కన్నీటి ప్రార్థన యొక్క విలువ. భక్తుడు అంటాడు, నా కన్నీరు నీ కవరులో కనబడుతుంది, నీవు నా కన్నీటిని నీ బుడిలో దాచి ఉన్నావు కదా అని భక్తుడు చెప్తున్నాడు. నిజమే, అన్నిటికంటే విలువైంది కన్నీరు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాప శాపాన్ని తొలగించుటకు పవిత్రమైన రక్తాన్ని కార్చారు. అంతకుముందు మనం చూసినట్లయితే గెత్సెమనే తోటలో ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయనప్పుడు ఆయన చెమట పైనుండి పడుతున్న గొప్ప రక్త బిందువు ఆయనని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నేను అంటాను, మనం దేశ ప్రజల రక్షణ కోసం రక్తం చిందించక్కర్లేదు, కానీ కన్నీరు కారిస్తే చాలు. యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసింది చేసి ముగించారు. ఇప్పుడు చేయవలసిన దాన్ని దేవుడు మనకు అప్పగించారు. నిజంగా మన దేశ ప్రజల రక్షణ కొరకు సువార్తను ప్రకటించడానికి, ప్రార్థన చేయడానికి ఒక్కసారి ఆలోచిస్తే మనం అందుకు యోగ్యులమా అనంటే యోగ్యులం కాదు. కానీ దేవుడిచ్చిన ఓ చక్కని ఆధిక్యత ఇది. ఎందరికో లేని గొప్ప భాగ్యం దేవుని ప్రజలుగా నశించిపోతున్న వారికి ఓ సరి అయిన మార్గం చూపిస్తూ ప్రభు యొద్దకు నడిపించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, అప్పుడు ఎప్పుడు దేవుడు రోషం పూనాడయ్యా అంటే, ఎప్పుడైతే యాజకులు కన్నీరు కార్చి ప్రార్థన చేశారో అప్పుడు ఆయన రోషము పూని తన యొక్క జనుల ఎడల జాలి చేసుకునేను అనే మాట మనం చూస్తున్నాం. కనుక దేవుడు మన దేశంలో తన కార్యములు జరిగించినట్లు మరింత కన్నీటి ప్రార్థన చేసేవారు ప్రభువుకు కావాలి. విజ్ఞాపనకర్తలను దేవుడు లేపునుగాక. భారముతో బాధ్యతతో ప్రార్థన చేయువారి సంఖ్య మన దేశంలో పెరుగునుగాక. చాలా రాష్ట్రాల్లో, అలాగే మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా గొప్ప దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకుని
ఈ యొక్క ప్రార్థనా ఉద్యమాన్ని ప్రారంభింపజేశారు. ఒకప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం, కానీ ఈ దినాల్లో అయితే దేవుడు అందరినీ ఐక్యపరుస్తూ అందరూ కలిసి ప్రార్థన చేయడానికి దేవుడిస్తున్న ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువునందు సంతోషిస్తున్నాను. ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో అప్పుడు ఖచ్చితంగా దేవుడు రోషం పూరుతాడు. మన కన్నీరుని చూచి ఆయన మౌనంగా ఉండేవాడు కాడు. చాలాసార్లు దేవుడు కార్యం చేయలేకపోవడానికి కారణం ఏదైనా ఉంది అంటే మన కన్నీరు కనపడకపోవడమే. చాలాసార్లు మనుషుల దగ్గర ఏడ్చేవాళ్ళు ఎక్కువయ్యారు, దేవుని దగ్గర ఏడ్చేవాళ్ళు తక్కువైపోయారు. మన కన్నీరు చూడవలసింది మనుషులు కాదు, కానీ మనల్ని చేసిన మన దేవుడు మన కన్నీరు చూచి ఖచ్చితంగా కార్యం చేస్తాడని చెప్పడానికి ఏ సందేహం లేదు. కనుక మనం ఏమని ప్రార్థన చేయాలి అని చూస్తే, ఒకటి ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క ప్రజలను అవమానానికి అప్పగించదు ప్రభువా. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, చాలా చోట్ల దైవజనులు అవమానించబడతాం, అంతేకాదు విశ్వాసులు అవమానించబడడం సంఖ్య పెరిగిపోతుంది. సన్మార్గంలో నడుస్తున్న వారిని సహితం హింసిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్న ఈ దినాలలో దేవుని బిడ్డలుగా మనం ఏం చేయగలుగుతాం అంటే ఒకటే, అదేంటంటే ప్రార్థించుట, ప్రభువుకు చెప్పుకొనుట తప్ప మనం చేయగలిగింది ఏముంది? కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా నీవే మాకు దిక్కు, నీవే మా ఆశ్రయం, కనుక మా దేశంలో నీ కార్యము జరిగించు ప్రభు అని ప్రార్థన చేయడం మనకి చేతనైతే ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు చేయడం ఆయన ప్రారంభిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే చక్కని మాట కనబడుతుంది. భక్తుడైన ఆసాపు ఆవేదన మనకి కనబడుతూ ఉంటుంది. 74వ కీర్తనలో 7వ వచనం చూస్తే, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదమనుకుని దేశములోని వాటన్నిటిని వారు కాల్చి ఉన్నారు. సూచక్రియ మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయాను, ఇది ఎంతకాలము జరుగునో దానిని ఎరిగిన వాడు మాలో లేడు అని ఆసాపు హృదయంలో కలిగిన ఆవేదన మనకు కనబడుతూ ఉంటుంది. అయితే 12వ వచనంలో రాయబడిన మాట, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఆవేదనను తెలియచేస్తూ నిరీక్షణ కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఎందుకు ప్రభువా ఇలా జరిగిందనే బాధపడడం తప్పు కాదు, కానీ ఇంకా ఇంతే మా జీవితం అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఏమంటే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఆయన ఖచ్చితంగా కార్యాలు చేయుటకు సమర్థత గలవాడే. ఎంతోమంది దైవజనులు ప్రార్థించగా దేవునికి దేవుని సంఘానికి వ్యతిరేకంగా తిరుగుతున్న అనేకులను ఆయన మార్చలేదా? మనం చూసినట్లయితే సంఘాన్ని హింసించిన సౌలు సహితం ప్రార్థనాపరుల యొక్క ప్రార్థన ద్వారా మారిపోయినట్టు మనం చూడగలుగుతాం. యెరూషలేములో ఉన్న సంఘానికి హాని కలిగజేసి అది చాలదు అన్నట్టుగా దమస్కులో ఉన్న వారిని కూడా పట్టుకుని హింసించడానికి వెళ్ళడానికి ఇష్టపడుతుండగా పరిశుద్ధులు చేసిన ప్రార్థన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యేటట్టు చేసింది. దేవునికి అసాధ్యమైంది లేదు. మనం ప్రార్థన చేయాలి, కానీ ఎంత క్రూరులైనా మారడానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పడానికి ప్రభునందు సంతోషిస్తున్నాను. 76వ కీర్తనలో మనం చూసినట్లయితే, ఇది కూడా ఆసాపు గారు రాసిన కీర్తనలో 9వ వచనంలో చక్కని మాట ఉంది. దేశములో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకునెను. మొదటి మాట మనం చూసినట్లయితే, దేవుడు ఏం చేస్తాడంటే దేశములో మహారక్షణ కలుగు చేసే దేవుడు దేశమును స్వస్థపరుస్తాడు. దేశంలో ఉన్న పరిస్థితులు, అది శారీరక అనారోగ్యం కావచ్చు, ప్రజలలో ఉన్న అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందే కావచ్చు, ఆత్మీయంగా దిగజారిపోతున్న వ్యక్తులను సంఘాలను కూడా ఈ లోకంలో మనం మన యొక్క దేశంలో చూస్తున్నాం. కనుక మనం చేసే ఈ ప్రార్థన ద్వారా దేవుడు దేశమును ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అని అన్నాడు కదా. నా పేరు పెట్టబడిన నా జనులు, నా యొక్క ప్రజలు ప్రార్థన చేసినప్పుడు నేను వారి దేశమును
స్వస్థపరుస్తానని చెప్పిన దేవుడిగా మనం చూస్తున్నాం. సొలొమోను చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన చక్కని జవాబు 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో, వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల, ఆకాశం నుండి నేను వారి యొక్క ప్రార్థనను విని వారి యొక్క పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని దేవుడిస్తున్న చక్కని వాగ్దానం. కనుక దేశానికి స్వస్థత దైవజనుల ప్రార్థన ద్వారా కలుగుతుంది. దేశంలో మహారక్షణ దైవజనులు చేసే ప్రార్థన వలనే కలుగుతుంది. దేశంలో న్యాయపు తీర్పు కూడా దైవజనుల ప్రార్థన వల్ల కలుగుతుందనే మాట చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒకవేళ మనం పరిచర్య చేస్తున్న ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే మన దేశంలో అనేక రాష్ట్రాల్లో కావచ్చు, జరుగుతున్న అన్యాయపు పరిస్థితులు ఏమంటే కొన్నిసార్లు న్యాయం చేయండి అని అడగడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉంటుండగా మనం చేయగలిగింది ఏకైక పని ఏంటంటే దేవుని సందులో ప్రార్థించుట. ఆయన ఖచ్చితంగా న్యాయపు తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మాట చెప్పారు. ఏంటంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొర్రబెట్టుచుండగా ఆయన ఎందుకు న్యాయము తీర్చడు? ఖచ్చితంగా న్యాయము తీర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కనుక ఈ ఉదయకాలం ప్రభు సందులో చేరిన మీరు, అంతేకాదు ఈ 2025 సంవత్సరం జనవరిలో ప్రారంభించిన ఈ యొక్క ప్రతి గురువారం దేశం కొరకు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పడానికి సందేహం లేదు. అందుకనే యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉంటే, ఆ భేద విధవరాలు వెళ్ళి మాటి మాటికి వెళ్ళి ఆయనను అర్థించిన విధానం అయినా న్యాయం చేయడానికి అతను ఒప్పుకోలేదంట. కానీ బైబిల్ చెప్తున్న చక్కని మాట యేసయ్య అంటాడు కదా, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన గురించి మొరబెట్టుచుండగా, అంటే ఆమె మాటి మాటికి వచ్చింది, గోజాడింది, న్యాయము తీర్చమని అడిగితే ఇక ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఈ మాటి మాటికి వచ్చి నన్ను విసిగించకుండా గోజాడకుండా న్యాయం తీరుస్తాను అని అనుకున్న ఆ మాటను గురించి యేసయ్య చెప్తూ, చూడండి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట. అంటే సహనం వలన మాటి మాటికి వెళ్ళి అడగడం ద్వారా ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతికే న్యాయం చెయ్యాలన్న ఆలోచన వచ్చినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు ఎందుకు న్యాయం చేయడు? ఖచ్చితంగా కార్యము చేస్తాడు అని చెప్పడానికి యేసు ప్రభువారు ఈ మాట చెప్పినట్లు మనం చూస్తున్నాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రియ దైవజనమా, ఇది ఎంత గొప్ప భాగ్యం. ప్రజల కొరకు ప్రభువును ప్రార్థించే ఒక మంచి ధన్యకరమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సమయంలో మనం ఏకీవిసం చేస్తున్న ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడైనా? 1, దేశాన్ని స్వస్థపరుస్తాడు. 2, దేశంలో మహారక్షణ కలుగు చేస్తాడు. 3, న్యాయపు తీర్పును తీర్చే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చుటకు సామర్థ్యత గల దేవుడిగా మనం చూస్తున్నాం. అంతేకాదు దేశము పట్ల కటాక్షము చూపించేవాడు. 85వ కీర్తన 1వ వచనంలో కోరాహు కుమారులు వ్రాసిన ఈ కీర్తనలో, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. కనుక 9వ వచనంలో మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. మన దేశంలో దేవుని మహిమ నివసించునుగాక. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. కనుక దేవుడు మన దేశంలో తన మహిమను కనపరచునుగాక. అంత్యదినములలో
అందరిపైన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు ఈ యొక్క అంత్య దినములలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని మన దేశములో రగిలించునుగాక. మరింత ఐక్యతతో ప్రభు సన్నిధిలో సాగిపోదుముగాక. దైవజనులు చెప్పిన ప్రార్థన పట్టికలో మరి ఎంతో ఆసక్తితో మీరు చేస్తున్న ప్రార్థన, అన్ని సంస్థల కొరకు, అన్ని ప్రాంతాల కొరకు, అన్ని రకాల వ్యక్తుల కొరకు చేస్తున్న ప్రార్థన. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి మనల్ని ఏర్పరచుకున్నది కేవలం మన కోసం మనం అని కాదు, కానీ అందరి కోసం మనం అనే సంగతి మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు కదా, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యతను మనం కలిగి ఉన్నామని చెప్పడానికి సందేహం లేనే లేదు. కనుక దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు దేశానికి స్వస్థత కలుగు చేస్తున్నాడు, దేశంలో రక్షణ కలిగి చేస్తున్నాడు, దేశంలో న్యాయపు తీర్పునిచ్చేవాడుగా ఉన్నాడు, దేశం ఎడల ఆయన కటాక్షము చూపించేవాడుగా, అంతేకాదు దేశమును బట్టి అంట ఆయన రోషము పూని జాలి చూపించేవాడుగా కూడా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది హృదయాలు కఠినమైపోతున్న ఈ దినాల్లో, చాలా చోట్ల దైవజనులు చంపబడుతున్న ఈ దినాల్లో, కొట్టబడుతున్న ఈ దినాల్లో మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు దేశమును బట్టి తన ప్రజల ఎడల జాలి చూపించే దేవుడు. దేవుని స్తోత్రం. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, అవి ప్రతిదినము కొత్తగా నుండు. ప్రతిరోజు దేవుడు మన పట్ల నూతన వాత్సల్యతను చూపించుచున్న దేవుడిగా మనం చూడగలుగుతున్నాం. కనుక జాలి చూపించే దేవుడు, ఆయన సందులో మనం చేసే ప్రార్థన విని ఖచ్చితంగా ఆయన జాలి చూపించేవాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథము 2:21 దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు ఆయన, స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు, న్యాయపు తీర్పులు తీర్చే దేవుడు, కటాక్షములు చూపించేవాడు, జాలి చేసుకునేవాడు. అంతేకాదంట ఆయన గొప్ప కార్యములు చేయవాడు. మనకు తెలుసు యోవేలు గ్రంథంలో ఏమంటే గొంగలు పురుగులు తినిన దానిని మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు, పసరు పురుగులు తీసిన చీడ పురుగులు. అయితే దేవుడిస్తున్న ఒక హెచ్చరిక, మత్తులారా మేలుకొనండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన దేవుడు దైవజనుల ద్వారా చెప్పినప్పుడు వారందరూ చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు చేసిన చక్కని పని. దేశములో గొప్ప కార్యములు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి దేశమా సంతోషించి గంతులు వేయి. బాధల్లో ఉన్నా, కష్టాలలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, వ్యాధులలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం చేసే ఈ ప్రార్థన ద్వారా దేవుడు పరిస్థితిని మార్చి ఆనందమును, సంతోషమును, సమృద్ధిని అనుగ్రహించేవాడుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23వ వచనంలో సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవర వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసము, క్రొత్త తైలము, గానుగులకు పైగా పొర్లును అని చక్కని మాటను దేవుడు తెలియజేస్తున్నమాట. మన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబునిచ్చే దేవుడిగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు ఆయన అంటాడు కదా, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ప్రార్థన చేసే ఏ దైవజనుడికి నింద అవమానాలు వచ్చినా వాటన్నిటిని తొలగించి తలను పైకెత్తే దేవుడిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన కృపా సమృద్ధి గలవాడు, ఖచ్చితంగా కార్యాలు చేటుకు సమర్థత గలవాడే. కనుక ఆయన ఇస్తున్న చక్కని వాగ్దానం ఏంటంటే,
ఎప్పుడైతే అందరూ కలిసి ప్రార్థిస్తారో, కన్నీరు కారుస్తారో, ఆయన పరిస్థితులను మార్చి ఇస్తున్న వాగ్దానం, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఎప్పుడంటే మనం చేయవలసిన విధంగా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువు మీద ఆధారపడినప్పుడు, ప్రభు వైపు చూచినప్పుడు. ప్రభువుకి అసాధ్యమైనది లేదు కదా, ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట మనం చదవగలుగుతాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకును. దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. కనుక దేశములో ఆశీర్వాదం కావాలనుకునేవారు, నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకును. కనుక పరిస్థితులు తలకిందులైనా, చూడ్డానికి అంత బాగోకపోయినా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు అని చెప్పడానికి సందేహము లేదు. ఆయన ఒక నూతన ఉజ్జీవాన్ని మన దేశంలో కలిగించునుగాక, గొప్ప కార్యములు జరిగించునుగాక, సంఘ సరిహద్దులు విశాలపరచునుగాక, అనేకులను తన వైపు త్రిప్పునుగాక. ఎవరిని అంత్యదినములో అందరిపై తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు తన ఆత్మ ద్వారా, మన శక్తితో కాదు, మన బలము చేత కాదు, కానీ తన ఆత్మ ద్వారా ఆయన గొప్ప కార్యములు చేయుటకు సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి ప్రభువునందు నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప కార్యములను చూచు కన్నులను దేవుడు మనకిచ్చునుగాక. మన కన్నులు చూచుచుండగా దేవుడు కార్యము చేయునుగాక. ఏ కన్నుల నుండి కన్నీళ్లు వచ్చాయో అదే కన్నుల నుండి ఆయన ఆనంద బాష్పములను రప్పించుటకు సమర్థత గలవాడు. కాబట్టి మన ప్రయాస ప్రభునందు వృధా కానే కాదు. ఆదిమ సంఘం ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనకు దేవుడు గొప్ప కార్యాలు చేయలేదా? వారు ఆ ప్రాంతాలను విడిచిపోయారు, కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. ప్రభు సందులో చేసిన ప్రార్థనకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వారు వెళ్ళిన ప్రతి చోట సంఘాలను స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఒకవేళ ఇబ్బందులు ఎదురైనా సరే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని మాత్రం మర్చిపోకుండా, నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తమును చేయగలనన్న శుభ నిరీక్షణతో అడుగులు ముందుకు వేద్దాం. దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో చేయునుగాక. దేవుడు మరింతగా మనల్ని బలపరచునుగాక. ఏమండి, ఈ యొక్క ప్రభువునందు చేస్తున్న ఈ ప్రయాస ఏ మాత్రం వృధా కాదు. చాలామంది చక్కగా ఐక్యతతో వచ్చి ఏకీభించి ప్రార్థన చేస్తున్నారు. మరి నేను అనుకుంటున్నాను, ఎవరైతే ఇలాగూ మనసు కలిపి ప్రార్థన చేస్తున్నారో వారి పరిచర్యలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. గనుక దేవుడు మరింత గొప్ప కార్యములు చేయునుగాక. మన దేశంలో పావురస్వరము వినబడునుగాక, పరిశుద్ధాత్మని కార్యములు జరుగునుగాక. ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు ద్వారానే గొప్ప కార్యాలు జరిగిద్దాం. ఒక్క మాట నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అంతియోకియ సంఘములో ఉన్న దైవజనులు 13:2 వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఈ ప్రాంతాల నుండి ఏ ఏ ప్రాంతాల్లో సేవకులు అవసరమో ఆ ప్రాంతాలకు ప్రభు అనేకులను పంపించునుగాక. నార్త్ ఇండియాలో కూడా దేవుడు బలమైన పరిచర్యను జరిగించుకొనుగాక. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్ముడే పిలిచాడు, పరిశుద్ధాత్ముడే ప్రత్యేకపరుచుకున్నాడు. 4వ వచనంలో చూస్తే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడినట్టుగా మనం చూస్తున్నాం. 9వ వచనంలో చూస్తే, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఒకటి, పరిశుద్ధాత్ముడు పిలిచాడు,
2, పరిశుద్ధాత్ముడు ప్రత్యేకపరిచాడు. 3, పరిశుద్ధాత్ముడే పంపించాడు. 4, పరిశుద్ధాత్ముడు నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ అంత్య దినములలో దేశములో మహారక్షణ మనం చూడాలి అంటే మరింతగా మనం ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్ముని సహాయం చాలా అవసరం. యేసయ్య చెప్పారు కదా, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే సత్యస్వరూపి అయిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు రాడు అని చెప్పాడు. కనుక యేసుప్రభువు వారు ఆయన చనిపోయి సమాధి కలిసి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై వెళుతూ అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారిని కలుసుకుని ఇలాగున ఆజ్ఞాపించాను. ఏం చెప్పాడు ఆయన? కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని చెప్పారు. 8వ వచనం చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని ఆయన చెప్పాడు. అంటే ప్రభువు కొరకు పని చేయాలంటే దేవుడిచ్చే తన ఆత్మ చేత మనం నింపబడాలి. మన శక్తి చేత పరిచర్య జరగదు. దేవుని మహాకృప చేత మా తండ్రి గారు షారోన్ పీటర్ గారు వారు మన్నా పరిచర్యలో ఆరంభం నుండి పరిచర్య చేశారు. నేను ఈ పరిచర్యలో 29 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో కొనసాగడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. మన్నా మినిస్ట్రీస్లో కృష్ణా జిల్లాకి డిస్టిక్ లీడర్గా 7 సంవత్సరాలు చేశాను. ప్రస్తుతం మరి మన్నా పరిచర్యలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అనేక దైవ సేవకులను కలవడానికి, సంఘాలకి వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. నిజమే, ప్రోత్సహించేవారు మనలో అనేకులు లెగవాలి. దేవుని స్తోత్రం. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది పరిచర్యలు అభివృద్ధి చెందుతుంటే బాధపడే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. ఎప్పుడైతే దైవ సేవకులలో ఇలాంటి లక్షణం పోతుందో ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. చక్కని మాట రాయబడింది, ఏడ్చే వాళ్ళతో ఏడవాలి, నవ్వేవాళ్ళతో నవ్వాలి, ప్రార్థించే వాళ్ళతో ప్రార్థించాలి, సువార్త ప్రకటించే వారితో సువార్తను ప్రకటించాలి. ఏది చేసినా మనసు కలిపి చేస్తే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. మనందరికీ బాగా తెలుసు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. నివసించుట అంటే ఒక చోట ఉంటే మాత్రం కదా, ఒక చోట ఉండి ప్రార్థించుట. కనుక యాజకులు చేయు ప్రార్థన ద్వారా దేవుడు రోషం పూని తన దేశం పట్ల జాలి చేసుకునే దేవుడు. కనుక మన ప్రార్థన వృధా కానే కాదు, మన సమయం వేస్ట్ కానే కాదు. ఖచ్చితంగా గొప్ప కార్యములైన చేయునుగాక. అంటే దైవజనుల ప్రార్థన ద్వారా ఏం చేస్తాడు ఆయన అనేది ఈరోజు కొన్ని మాటలు నేను తెలియజేస్తే, ఏం చేస్తాడు ఆయన అని చూస్తే, ఆయన రక్షిస్తాడు, మహారక్షణను కలుగు చేయవాడు. అంతేకాదు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు, న్యాయపు తీర్పును తీర్చే దేవుడుగా ఉన్నాడు. కనుక జాలి చేసుకునేవాడు. మనం ప్రార్థిస్తే మనలను ఆశీర్వదించే దేవుడు. ఏమండి, చాలామంది దీనస్థితిలో ఉన్నామండి అని చెప్తూ ఉంటారు. నేను అంటాను, దీనస్థితి నుండి దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు ఎప్పుడే అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు. అంతేగాని మనుషుల మీద ఆధారపడుతూ అయ్యా నేను భేదవాడినయ్యా, లేకపోతే నా పరిస్థితి అని చెప్పుకోవడం కాదు. కానీ మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా దేవుని వైపు చూద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఎందుకో తెలుసా, ఈ పరిచర్యకు పిలిచిన వాడు దేవుడు, ప్రత్యేకపరుచుకున్నవాడు దేవుడు, ఏమండి పంపించిన వాడు దేవుడు, నింపినవాడు దేవుడు. కనుక దేవుని వైపే చూద్దాం, దేవుని సందులో ప్రార్థన చేద్దాం. దేశంలో దేవుడు చేసే గొప్ప రక్షణను మన కన్నులు చూచునుగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరూ కలిసి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చావు ప్రభువా. నాయనా నీకు వందనాలు, నీ దాసునికి మీరు ఇచ్చిన ప్రేరణకై వందనాలు ప్రభువా. మా దేశంలో నీ రక్షణను మేము చూడాలంటే, మా దేశం స్వస్థత పొందాలి అంటే, మా దేశం పట్ల నువ్వు జాలి చూపించాలంటే, మా దేశం పట్ల నువ్వు కటాక్షాన్ని కలిగించాలంటే, మా దేశంలో గొప్ప కార్యాలు నువ్వు చేయాలి అంటే ఈరోజు మాతో మాట్లాడావు. మేమేం చేయాలి, మేమేం చేస్తే నువ్వేం చేస్తావో మీరు మాకు నేర్పించినందుకే స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు చేస్తున్న ఈ ప్రార్థన వింటున్న దేవుడా, నూతన ఉజ్జీవం మా ప్రాంతాలలో నువ్వు కలుగు చేయదువుగాక.
అయ్యా నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయు దేవుడా, నీ వైపే చూస్తున్నాం ప్రభువా. మా దేశంలో గొప్ప కార్యములు జరిగించమని ఈ సందులో ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతులుగా కనపరుచుకోండి ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగునుగాక. యేసయ్యా, మీరు వచ్చుచున్న ఈ దినాలలో, నీ రాకడ గుర్తులు జరుగుతున్న ఈ దినాలలో, అనేకుల విశ్వాసం సన్నగిల్లిపోతున్న ఈ దినాలలో ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది బాధింపబడుతున్నారు, వేధించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు, దూషించబడుతున్నారు. అయినా నువ్వు గొప్ప కార్యము చేటుకు సమర్థత గల దేవుడు. కోల్పోయిన సంవత్సరముల పంట అంతయు తిరిగి నేను మీకు ఇస్తాను. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరని చెప్పిన వాడా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఒక నూతన ఉజ్జీవాన్ని మా దేశంలో మేము చూడగోరుచున్నాము తండ్రి. ఆదిమ సంఘములో నువ్వు చేసిన గొప్ప కార్యములు అంత్య దినాల్లో ఉన్న మా జీవితాలలో, సంఘాలలో, మా ప్రాంతాల్లో కూడా చేయగల దేవుడు అని నమ్ముచున్నాం ప్రభువా. మహోన్నతులుగా కనపరుచుకుని మీ నామాన్ని మహిమపరచుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.